గణపతి. హలో సార్. చెప్పు గణపతి. మనం అనుమానించినట్టే అయింది సార్. వాళ్ళని ఇంకా తీసుకురాలేదు. కోర్టు నుంచి తిరుపతిను వసంతమ్మను అలాగే వాళ్ళిద్దరిని 6 గంటలలోపు జైలుకి తీసుకురావాలి. కానీ ఇప్పుడు 3 గంటలే టైం ఉంది. కాకపోతే వాళ్ళని ఇంకా తీసుకురాలేదు. అలాగా? హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడు. వాళ్ళు ఇవాళ టపాకాయలు కాలుస్తామని చెప్పారు సార్. అయ్యో. టీ తీసుకోండి. వద్దమ్మా. బ్లాక్ టీ తీసుకోండి. పర్లేదు, వదిలే అమ్మా. ఫ్రెండ్స్ ని ఎక్కడికి తీసుకెళ్ళుంటారో తెలియలేదా? తెలియలేదు. మనుషుల్ని ప్రేమించే వాళ్లకు మరణం బహుమతి కదూ. తప్పు చేసావు ఫ్రెండ్. ఈవినింగ్ ఆ ఇద్దరిని కోర్టు నుంచి బండిలో ఎక్కించిన దగ్గర నుంచి మనం ఫాలో చేస్తే బాగుండేది. జరిగిన దాని గురించి మాట్లాడడానికి వేరే వేరే అనవసరపు ఆర్గ్యుమెంట్స్కి ఇప్పుడు టైం లేదు. ఒకటి, మన ఫ్రెండ్స్ని ఎన్కౌంటర్ నుంచి కాపాడాలి. లేదంటే మీడియా ద్వారా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. పోరాటం చేసే వాళ్ళే విరోధులైతే మరి మోసం చేసేవాళ్ళు? ఒట్టి కోపం చేతి పట్టు లేని పదులైన కత్తి లాంటిది. నిదానమే దానికి సరైన చేతి పట్టు. ముందు దానిని పట్టుకుందాం. పోలీసులకు సంబంధించినంత వరకు ఎన్కౌంటర్ అంటే సిటీ అవుట్స్కట్స్ లోనే, రెడ్ హిల్ సిసిఆర్, చెంగల్పేట్. ఇవాళ డిసెంబర్ 6. సిటీ ఫుల్గా పోలీసులను పంపించాం. జనసందడి అస్సలుండదు. వాళ్ళ ప్లాన్ సిటీలోనే ఉంటుంది. ఏమైంది? అటువైపు చూసేసాను. మీరు అటువైపు వెళ్ళి చూసిరండి, నేను ఇటువైపు వెళ్ళి వస్తాను. I cannot take this anymore. Stop Can it. you just stop with whatever you're dealing with me? చెప్పేది I విను. hate your character. అరే, I don't understand how can you do this నీకు all తెలీదా? this money and then నన్ను I పెళ్లి really చేసుకునేటప్పుడు can't తెలీదా నీకు? Can you just think about our future and life? హనీ, You just been selfish and mean Honey. always throughout in my life. హనీ, just give me How 10 could you minutes. do this to me? Got it? I My cannot dad is take this waiting for me. anymore. You just దాని గురించి please తర్వాత understand what I'm మాట్లాడుకుందాం. going through. చూసారు కదా Can డాడ్, you just stop whatever you're doing? మళ్ళీ with me? గొడవ. You're wasting all the money ఇలా చూడండి, I've earned బిజినెస్ లో all this year. ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. You can't do అది this దానికి to me. అర్థం I కావట్లేదు. just hate you. I cannot even do వెంకట్. this anymore. అవును డాడ్, You will నేను never చెప్పింది understand ఏమైంది? what I'm going through. ఒక్క నిమిషం. You'll never understand ఒక్క how much నిమిషం. I'm suffering. నేను చెప్పేది విను. Hold on, hold on. Any I got second it. of my life with you. You Hello? have always been like this. Yeah. You'll never understand my Yeah. pain. Yeah, I got it. seriously I hate understand. you. All Yeah, the I'll money pay. is I'll pay. money. I'll pay the money. All right. God save America. Right. Thank you. Thank you. Property right? Dad, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. Okay, I'll ask him to call you. Okay? అతనికి హీఈస్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ దిస్ ప్రాపర్టీ. అండ్ రిజిస్ట్రేషన్ మాత్రం మీరు అక్కడ పెట్టుకోండి. మనీ మాత్రం నేను ఇక్కడ డాలర్స్ లో తీసుకుంటాను. ఆల్ రైట్? 4 weeks గా ఇదే చెప్తున్నా. నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, కానీ ఇప్పుడు నేను చెప్పేది విను. డాడ్, సీ సిచ్యువేషన్ ఈస్ వెరీ బ్యాడ్ ఓవర్ హియర్. రే, సీ హియర్. Hi, Grandpa. బంగారం, గో గెట్ రెడీ. ఎందుకురా పంపించేస్తున్నావు? నేను ఒకసారి చెప్పేది విను. సీ, నా అమెరికన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అవ్వడానికి ఇది ఒక రీజన్. డాడ్, దిస్ ఈస్ రియల్లీ బ్యాడ్ కండిషన్ ఐఎమ్ ఫేసింగ్ ఓవర్ హియర్. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అండ్ ఫార్మాలిటీస్. వి ఇండియన్స్ ఆర్ ఫేసింగ్ టఫ్ టైమ్ ఓవర్ హియర్. నా అమెరికన్ సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉంది. నా బిజినెస్ అంతా ఇందువల్లే లాస్ అయ్యేలా ఉంది. అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోకురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. డాడ్, వెయిట్, జస్ట్ లిసన్ టు మీ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను మాట్లాడేది ముందు మీరు వినండి. ఈ డబ్బు నా యుఎస్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడానికి కొంచెం కూడా సరిపోదు. కొన్ని రోజులు అన్ని సెట్ అవుతాయి. అది అర్థమవుతుందిరా, బట్ నేనేం చెప్తున్నానో ఒకసారి వినువా? డాడ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించి పోస్ట్పోన్ చేయకండి దయచేసి. నా ఫ్రెండ్ని కాల్ చేయమని చెప్తాను. ఓకే, రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయండి, నేను డబ్బులు ఇక్కడ తీసుకుంటాను. ఆల్ రైట్, బాయ్. అడుగుతా. సార్ 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 ఒక్క నిమిషం సార్.
ఇది పెట్టుకొని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి సార్. ఏంటయ్యా ఇది తెల్లవారుగానే ఇలా అడుగుతున్నావు? తప్పలేదు సార్, నా కొడుకు ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు సార్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరవలేదు సార్. ఇది నా భార్య తాళి సార్. ఇది తీసుకుని ఎంతో కొంత డబ్బు ఇవ్వండి సార్. ఏంటయ్యా ఇది ఇంత పొద్దునే డబ్బులు ఎవరిస్తారు? కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. పెళ్లి తాళని చెప్తున్నావు, లేదు సార్. కానీ తాళి కొత్తగా ఉంది. నా భార్య నిజం తాళి చెప్పు, సార్. ఎక్కడ దొంగతనం చేసావు? లేదు సార్, నా భార్య తాళే. నిజం చెప్పు, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా. ఎక్కడ దొంగతనం చేస్తావురా? ఆగు ఆగరా రేయ్. పోలీసులకు ఫోన్ చేస్తా. సరే సార్. బావా పోలీసులు వచ్చారు బావా, పోలీసులు వచ్చారు బావా. అవన్నీ తర్వాత మాట్లాడే ముందు నువ్వు నోరు మూసుకో. దిగరా, పద. ఏంట్రా చూస్తున్నారు? అటు జరగండి. మీరు ఏం చేయబోతున్నారో మీ ఆలోచన ఏంటో మాకు తెలుసురా. వీప్ మీద కాల్చుకుంటే గుండెల్లో కాల్చి చంపట్రా. మీ తుపాకీ గుళ్ళు ప్రజల అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి నడిచి మమ్మల్ని చంపగలవు, కానీ మా సిద్ధాంతాలను చంపలేవు. చెట్టుని నరికి వేసినా దాని వేళ్లు మళ్ళా బలంగా వర్గ పుంజుకుంటాయి. పోరాటం జరిపే వారికి వీర వందనం, వీర వందనం. వర్గ పోరాటం జరిపే వారికి వీర వందనం, వీర వందనం. వర్గ పోరాటం చేసే వారికి వీర వందనం, వీర వందనం. నీకన్నీ తర్వాత చెప్తాను, సైలెంట్ గా ఉంది. రా రా రా, కూర్చో. వెంకట్తో మాట్లాడారా? నేను మాట్లాడేది వినటానికి సార్కి టైం లేదా? నువ్వు మాట్లాడావా? నాకంత ధైర్యం లేదుగా. ఎవరికి ఇప్పుడు నేను అక్కర్లేదు కూడా. చివరికి అమ్మాయి కూడా ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా అని అడుగుతుంది. అదే ఆలోచిస్తున్నాను. చూడు, ఇది మనసుకు సంబంధించింది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ కాలం పిల్లలు చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. నేనింకా బతికే ఉన్నా అని నమ్మడానికి నాకంటూ ఒక బంధం కావాలి. నా కోసం ఏడవటానికి ఇంతవరకు ఎవరు లేరు, కానీ నాకిప్పుడు కావాలనిపిస్తుంది. అది మర్చిపో అనిత. సంతోషంగా ఉండటానికి చూడు. ఎప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. ఎప్పుడు గొడవకు రెడీగా ఉండే వాళ్ళకే మతం, మనకు కాదు. మనం ఎవ్వరూ లేని వాళ్ళం. అనాథలకు మతం లేదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. రేపే మనం పెళ్లి చేసుకుంటున్నాం. బంగారం, డబ్బు ఎక్కడ కట్టాలి? ఏమండి, ఈ బ్యాగ్ ఎక్కడిది? ఈ బ్యాగు నా దోస్తు పీటర్ ఉన్నాడు కదా, ఇది వాడిచ్చాడు. సరే, ఇదిగో. ఏమండి, ఏంటి ఈ తాళి? ఏం చేసావు? ఎవరిని చంపావు? నేను ఎవరిని చంపలేదు. డబ్బు. నువ్వు మారావు అనుకున్నాను. నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇది చాలదా? ఇలా చెయ్యనని చెబితేనే నేను నీతో కలిసి బతకడానికి వచ్చాను. కానీ నువ్వు వాడిని నువ్వు చూడకూడదు. వాడు చచ్చినా కూడా నువ్వు చూడకూడదు. నువ్వు వెళ్ళిపో. నీ పాపిష్టి ముఖం చూపించుకో. నన్ను నమ్మొచ్చిన నీకు సరిగ్గా చూసుకోలేకపోయాను. బిడ్డని కూడా చూసుకోలేదు. నేను చేసింది నిజంగా తప్పే బంగారం. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ తెలియక తప్పు చేశాను. లేదు, నేను నమ్మను. నేను అస్సలు నమ్మను. ముందు నా కళ్ళ ముందు వెళ్ళిపో. వెళ్ళిపో. నీ మాయ మాట చెప్పి నన్ను నమ్మించుకో. వెళ్ళిపో ఇక్కడ నుంచి. బంగారం, ఈ డబ్బు నేను వాళ్ళకు తిరిగి ఇచ్చేసి వస్తా. బంగారం, నన్ను వదిలేయకు. వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా. చూడు, తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేస్తా బంగారం. ఇచ్చేసి వస్తా. ఇప్పుడే ఇచ్చేసి వస్తా.